జరుగుతుంది కదా. మీరు నిజాయితీగా నిజం చెప్పి కూడా జరగలేదు కదా. వాళ్ళు అబద్ధాలు చెప్పే వాళ్ళదే బాగా జరుగుతుంది కదా. సరే, సర్దార్ చెప్తున్నది ఏంటంటే వాళ్ళు అబద్ధాలు చెప్పినా కూడా నమ్ముతున్నారు అందరూ. మీరు నిజాలు చెప్తున్నా నిజాయితీగా ఉన్నా కూడా నమ్మడం లేదా? ప్రజల్ని మనం తక్కువ అంచనా వేయకూడదండి. ప్రజలకు వాస్తవాలు అంటే తెలుసు. అంటే ఆయన బహుశా మీకు వచ్చిన ఓట్లను చూసి అనుకుంటున్నాడు. అలాంటి ఇప్పుడు 2 పార్టీలు బలంగా పాతుకుపోయినప్పుడు మరొక పార్టీ ఎంత నిజాయితీగా నిబద్ధతతో వచ్చినా కూడా అంత తేలికైన విషయం కాదు. మధ్యలో చిరంజీవి గారు వచ్చి మార్పు కోసం అని చెప్పి ఆయన వచ్చారు. మరి ఆయనకు ఒక స్టార్ పవర్ ఉంది, డబ్బు ఉంది, కులం బలం ఉంది, రకరకాల మరి ఈ సాంప్రదాయ ఈ వ్యాపార రాజకీయం చేసేవాడు అక్కడ కూడా చేరిపోయి ఓట్లు కొన్నారు, భ్రాంతి పెంచారు. సహజంగా మీడియాలో పొద్దున సాయంత్రం దాకా దానికి వచ్చే చర్చ ఉంటుంది. ఆ కన్ఫ్యూషన్ జనంలో ఉంది. వీటన్నిటి వల్ల ఖచ్చితంగా నేను ఇందాక చెప్పినట్టుగా లోక్సత్తాకి ప్రజల్లో ఉన్న ఆదరణ, లేకపోతే సానుభూతి, నమ్మకం, ఇది జరగాలన్న కోరికతో పోలిస్తే వచ్చిన ఓట్లు చాలా స్వల్పం. ఇప్పుడు క్రమక్రమంగా ఏమవుతున్నాయి, కాంగ్రెస్ టీడీపీ తర్వాత ఇక 3వ పార్టీగా ఈ రాజకీయాన్ని మార్చడం కోసం, నిజమైన మార్పు కోసం అనేది ఒక లోక్సత్తా అని స్పష్టంగా అర్థమవుతున్నది. అందుకే టీడీపీకి మరింత భయం. ఇది చాలా ప్రమాదంగా ఉంది. రేపు పొద్దున గ్రేటర్ హైదరాబాద్ లో కనుక వీటి ప్రభావం కొంత కనిపించినట్టయితే రాష్ట్రంలో మనం ఉనుకొండదేమో అని చెప్పని. ఎందుకండి మమ్మల్ని అనుకరించండి, మేము చేసే పనులు మీరు చేయండి, మాకు ఎందుకు కొట్టేస్తున్నారు, మా పక్క ఎందుకు వస్తున్నారు, మా దగ్గర కోట్లు ఉన్నాయి కాదు కదా. 5,000 రూపాయలు మీరు ఇస్తున్నా కూడా, 1000 రూపాయలు ఇస్తున్నా కూడా దాని కాదని లోక్సత్తాకి వేసేవాళ్ళు కొందరు ఉన్నారు కదా. ఎందుకు వస్తున్నారు? కానీ 92 స్థానాలు సాధించుకున్న తెలుగుదేశం పార్టీ ఒకే ఒక్క స్థానం ఉన్న లోక్సత్తా పార్టీకి భయపడుతుందన్న. అది తెలుగుదేశం పార్టీ వారు తెలుసుకోవాలి, ఇది వారి గౌరవానికి మంచిదా కాదా అని చెప్పని. ఎందుకంటే అధర్మం ఎప్పుడు ధర్మానికి భయపడుతుంది. మనం ఎన్నికల్లో నెగ్గాలని చెప్పి వాళ్ళకి అసలు ఎంత బలహీనత ఉందో వాళ్ళందరికీ తెలుసు. కాంగ్రెస్ కానీ టీడీపీకి కానీ డబ్బులు అధికారం వస్తుందన్న ఆశ తప్ప, వ్యాపారం చేసుకోవచ్చు రాజకీయం అనే పేరుతో అని చెప్పినటువంటి ఆరాటం తప్ప ఇంకే రకమైన బలం లేదని వాళ్ళకి తెలుసు. వాపుని బలుపుగా జనం అనుకుంటున్నారు. సార్, హైదరాబాద్ నుంచి చెన్నారెడ్డి ఫోన్ లైన్ లో ఉన్నారు, వారితో కూడా మాట్లాడండి. చెన్నారెడ్డి గారు చెప్పండి. జయప్రకాష్ ఉన్నారు ఇక్కడ. సార్ నమస్తే సార్. జయప్రకాష్ నమస్కారం, చెప్పండి సార్. యాక్చువల్ గా మీరు ఈ రాజకీయాలకల్లా నిజాయితీగా ఉన్నారంటే మీరు ఒక్కరే సార్ లీడర్. పబ్లిక్ లో కూడా మంచిగా ఓట్లు అందరు లోక్సత్తాకి వేయాలని చాలా మంది పబ్లిక్ లో ఉంది సార్. యాక్చువల్ గా ఏంటంటే ఈ పార్టీ గెలుస్తుందా రాదు అనే ఉద్దేశం, అంటే మనం వేసినా గెలిచి ఎమ్మెల్యేలు వచ్చి పార్టీ రాదు కదా అనే ఉద్దేశం చాలా మందిలో అట్లా కాంగ్రెస్ కు ఇట్లా తెలుగుదేశంకి వెళ్ళిపోయారు సార్. 99% ఈ తెలుగుదేశంలో గానీ కాంగ్రెస్ లో గానీ ప్రతి లీడర్ 95-99% ప్రతి ఒక్కరు దోచుకొని తినవాళ్ళే సార్. వీళ్ళంతా మీ మీనికి చెప్పడం అనేది చాలా 100% అసలు మీ పేరు అసలు ప్రతిరూపమే మీరు. అంటే అవినీతికి ప్రతిరూపం. అంటే మీరు ₹1 తిన్నారని ఎవరైనా చెప్పినా కూడా చిన్న పిల్లాడు కూడా నమ్మడు. ఇది దారుణమైన విషయం సార్. అసలు టీడీపీ గురించి వాళ్ళు చెప్పడం 60 లక్షలు చూపించడం అంటే దారుణమైన విషయం. వాళ్ళు ఒక్కరోజు జస్ట్ అట్లా బయటికి వెళ్తే ఒక్కరోజు ఖర్చు పెట్టేస్తారు వాళ్ళు 60,000. ఒక్క లీడర్, జస్ట్ ఒక ఎమ్మెల్యే, చైర్మన్ ఇట్లాంటి వాళ్ళే పెట్టేస్తారు. ప్రశ్న అడగండి మీరు ఏమైనా ఉంటే. అదే సార్, ఇలాంటి వాళ్ళు అంటే ఈ సార్ మీద ఇట్లా ఆరోపణ చేయడం అనేది టీడీపీ చాలా దారుణమైన విషయం అని నా అభిప్రాయం సార్. అంటే దీన్ని ఆరోపణతో రాసే విషయం అది కాదు. నిజమైన విషయం, రాజకీయాన్ని ఎంతకాలం ఇలా కొనసాగిస్తాం. తప్పు మనదందరిలో ఉంది. శంకరెడ్డి గారు ఏం చెప్పారు, చెన్నారెడ్డి గారు, జనం ఓటేద్దాం అనుకుని కూడా గెలవరేమో అని చెప్పి ఓటేయటం లేదని చెప్పని. అంటే మనం ఏమనుకుంటున్నాం, ఈ ఎన్నికలు మన గురించి కాదు వాడిని గురించి అనుకుంటున్నాం. గెలిచేవాడికి ఓటేయాలనుకుంటున్నాం. మనం ఓటేస్తే గెలుస్తారని చెప్పి అనుకోవట్లా. లోక్సత్తా ఎన్నోసార్లు ఈ మాట చెప్పింది. ఆయన అంటున్నాడు ఓట్లు వేసినా కూడా గెలవదు కాబట్టి ఈ పార్టీ అందుకే వేయలేదు అని. అది పక్కన పెడదామండి. గెలిచినాడో 10 కోట్లు ఖర్చు పెట్టి వచ్చాడు, వాడు దోచుకు తింటా ఉంటే వాడు గెలిస్తే నీకేం లాభమయ్యా? నీకోసం అన్నాడు వాడు దోచుకోవడం కోసం అన్నాడు. ఎంతకాలం దోపిడీని సహిస్తావు? కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఏ పార్టీ అయినా సరే మనకు తెలిసి ఏం జరుగుతుందో. నిజాయితీగా మాట్లాడుకుందాం. ప్రతి పార్టీలో నిజాయితీ పనులు కొందరు ఉన్నారు. కానీ ఓటుని డబ్బుతో కొనకుండా పోటీ చేసే సాహసాన్ని వీళ్ళెవరు చేయటల్లా. ఈ 2 పార్టీలు, ముఖ్యంగా వ్యాపార పార్టీల్లో ఒకరు కూడా చేయటల్లా. ఈ పార్టీల అగ్రనాయకులు కూడా వాళ్ళ సొంత నియోజకవర్గాలు అలవగించే అవకాశం ఉన్నా కూడా ఎందుకైనా మంచిది బాబు అని చెప్పి డబ్బులు ఇచ్చేస్తున్నారు. వద్దన్న డబ్బులు ఇస్తున్నారు. వాళ్ళు లేఖి రాజకీయం తయారు చేశారు. ఇలాంటి రాజకీయం వచ్చిన తర్వాత ఎవడొచ్చినా కూడా దోచుకోవటమే కదా. కాంట్రాక్టుల కమిషన్ల మీద భూములు కబ్జాలు చేయడం, మైనింగ్ లైసెన్స్లు పొందడం, దేశాన్ని తగబడి దోచుకోవడం, ట్రాన్స్ఫర్లు, పోస్టింగ్లు, పోలీస్ స్టేషన్ల పైరవీలు. అంచేత తుది బాధ్యత టీడీపీది కాదు, కాంగ్రెస్ది కాదు. వాళ్ళది పాపం. వాళ్ళది అవకాశం వస్తే దండుకుంటున్నారు చాలా మందిలాగా వ్యాపారం చేస్తున్నట్టుగాను. ఎవరి జీవితాలను గురించి ఎన్నికలు జరుగుతున్నాయో ఆ జనానికి అర్థమై అన్నాడు. అరే మన కోసం ఎన్నికలు జరుగుతున్నాయి, మన జీవితాలు బాగుపడాలని చెప్పండి, ఇది మార్గంగా అర్థమన్నాడు. ఈ మొత్తం పోతుంది, ఒక విప్లవం వస్తుంది. విప్లవానికి ముందున్న పరిస్థితి ఇది. జయప్రకాష్ గారు ఒంగోలు నుంచి మరో కాలర్ లైన్ లో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చెప్పండి. నమస్కారం సార్. జేపీ గారు నమస్కారం, చెప్పండి. మీరు మాకు ఒంగోలు కలెక్టర్ గా చేశారు. అప్పుడు మీరు చేసిన ఎత్తిపోతల పథకాలు కానీ అవన్నీ బ్రహ్మాండంగా చేశారు. ఇప్పుడు
ఇప్పుడు ఈ తెలుగుదేశం వాళ్ళు మీ గురించి ప్రజారాజ్యం గురించి వీళ్ళ వల్ల మా ఓట్లు చీలిపోయినాయి, మేము కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అంటున్నారు. మొన్న ఇప్పుడు ఈ ఎలక్షన్ లో ప్రజారాజ్యం పోటీ చేయడం అని అనుకునే 2 రోజుల్లో వాళ్ళు తర్జన పడేటప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎంత గాబరా పడ్డారో మనం చూస్తానే ఉన్నాం. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఎప్పుడు చేసినా మీ మీద ఇలాంటి ఆరోపణలు, ఇది తటస్థ ఓట్లు జనరల్ గా మీరు ఆకర్షిస్తారని ఆ ఉద్దేశంతో మీ మీద చేస్తా ఉంటారు వాళ్ళు జనరల్ గా. అట్లాంటి మన అందరికి ప్రజలకు మామూలుగా అందరికి తెలుసు, కానీ వాళ్ళు అలా చేస్తానే ఉంటారు. దాని గురించి మనం ఏం ఆలోచించకుండా మన పార్టీని ఇలా ముందుకి తీసుకెళ్దాం. మీకు మా తోడ్పాటు మాత్రం ఎప్పుడు ఉంటుందండి. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు మళ్ళీ ఇది అసలు పార్టీల గురించి కాదండి, ఇది లోక్సత్తా గురించి జేపీ గురించి కాదు. మనం పొరపాటు పడుతున్నాం. ఇదంతా కూడా ఎవరో ఆఖరాలో ఒక క్రికెట్ మ్యాచ్ లో వాళ్ళు ఆడుకుంటున్నారు, మనం చూస్తున్న వీడియో వాళ్ళు అనుకుంటున్నారు. ఇది కాదు. లోక్సత్తా పోరాటం ఏమిటి అని చెప్పంటే ఇది జేపీని గురించి, లోక్సత్తాని గురించి, మరో పార్టీని గురించి కాకుండా మన జీవితాలను గురించి, మన పన్ను డబ్బులను గురించి, మన భవిష్యత్తును గురించి కావాలి. ఇప్పుడు నేను మొన్న వరదల్లో చూశాను, ఎంతో అద్భుతంగా ఈ రాష్ట్రంలో ప్రజలు స్పందించారు, టీవీ ఛానళ్లు స్పందించినాయి, మరి పెద్ద ఎత్తున తాత్కాలిక సహాయం అందింది. కానీ నాకు బాధ కలిగించింది ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఆ వరద ప్రాంతాల్లో వెళితే ఒక వెహికల్ రాగానే, కారు గాని జీప్ గాని 10-12 ఏళ్ల పిల్లలు కూడా అక్కడ చిన్న పాత్ర పట్టుకుని రోడ్డు మీదకి వచ్చి ఏమైనా ఇస్తారో ఎదురు చూస్తున్నారు. అంటే ప్రజల్ని బెచ్చగాలుగా చేసే రాజకీయం, అలాంటి సంస్కృతి తీసుకొచ్చాం. జనాన్ని వాళ్ళ కాళ్ళ మీద నిలబెట్టి నీ పన్ను డబ్బు నీకు సద్వినియోగం కావాలా, నీ ఇంటి దగ్గర నీకు ప్రభుత్వం ఉండాలా, నీ ఊళ్ళోనూ, నీ వార్డులోనూ, నీ పట్టణంలోనూ నీకు ప్రభుత్వం ఉండాలా, నీ నిర్ణయాలు నీకు నీ ఊళ్ళో జరగాల, నీ చేతుల్లో అధికారం ఉండాలా, వాడు నీకు జవాబుదారీగా ఉండాలనేటువంటి రాజకీయ వ్యవస్థ రాకుండా ఎవడు గెలిచినా జనం ఓడిపోతున్నారు. మనం అంతసేపటికి ఇప్పుడు రేపొద్దున జేపీ లేకపోతే జేపీ పక్కన ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా గెలిచేసి వీళ్ళు ఈ పనే చేశారనుకోండి, కాంగ్రెస్ టీడీపీ చేసిన పని, అప్పుడు లోక్సత్తా అనవసరం. అలాంటి రాజకీయం అయితే నాకు అక్కర్లా. నేను దాని బదులు నమస్కారం పెట్టి ఇంటికి పడుకుంటాను. నేను హాయిగా వచ్చేప్పుడు దారిలో ఈ పుస్తకం చదువుకుంటున్నాను. జీవితంలో ఆనందాన్ని ఆస్వాదించే శక్తి లేక కాదు, లేకపోతే అద్భుతమైన విషయాలను సేకరించేటువంటి ఆసక్తి లేక కాదు, ఈ రాజకీయం లేకపోతే బతకలేక కాదు, ఈ సమాజం నాశనం అవుతుందని చెప్పిన బాధ కొద్దీ వేల మంది ఈవేళ లోక్సత్తాను వేదికగా తీసుకుని స్వతంత్ర పోరాటంలో ఎలాంటి వాళ్ళు వచ్చారో, ఇప్పుడు మీ కుటుంబీకులు, మీ తాతగారు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు, అలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ కాలంలో ఉన్నారా రాజకీయంలో? మళ్ళీ అలాంటి వాళ్ళని రాజకీయంలో లోక్సత్తా తీసుకొస్తుంది. మధ్యతరగతి వారిని, ఆలోచించే వాళ్ళని, చదువుకున్న వాళ్ళని, పెద్దగా ఆస్తిపాస్తులు డబ్బుని ఆధారపడకుండా ఆలోచన ఆధారపడే వాళ్ళని, దేశం మార్చాలని కోరుకున్న వాళ్ళని. అది జరగాల వద్ద జనం తేల్చుకోవాలి. ఇది పార్టీ వ్యవహారం కానే కాదు. ఇది కాంగ్రెస్ టీడీపీ లోక్సత్తా పోరాటం అయినంత కాలం ప్రజలకు నష్టం జరుగుతుంది. జయప్రకాష్ నారాయణ లోక్సత్తా స్వచ్ఛంద పార్టీ ప్రారంభించినప్పటి నుంచి ఆ తర్వాత రాజకీయ పార్టీగా అది రూపాంతరం చెందిన తర్వాత వరకు కూడా చాలా నిధులు వస్తున్నాయి. ఆ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏమిటి అని తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తున్నది. ఆ విషయాలను మనం జయప్రకాష్ నారాయణ నుంచి వినే ముందు లెట్ us టేక్ ఎ షార్ట్ బ్రేక్. స్టే ట్యూన్ టు సాక్షి టీవీ.